వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఎన్డీఏ పాలనలో నారా చంద్రబాబు నాయుడు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మార్కాపురం పట్టణంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ పసుపు సైన్యం కదం తొక్కారు. ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని అల్లూరు పోలేరమ్మ దేవస్థానం నుండి సప్తగిరి లాడ్జ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ మార్కాపురం పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 3000 బైక్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తగిరి లాడ్జ్ సెంటర్లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఎన్డీఏ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని, ఇప్పుడు సాక్షి యాజమాన్యం మహిళలను వేశ్యలాగా చిత్రీకరించారని, రైతు మహిళలు వేశ్యలైతే మీ మహిళలు ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు అని, గత వైసీపీ పాలనలో అది పూర్తి చేసినట్లు స్తూపం వేసి జగన్ రెడ్డి వెళ్లిపోయారని, వీరిని ఏమని పిలవాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మార్కాపురం నాకు ఏది సాధించినా తానే సాధించారని, త్వరలోనే మార్కాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించడానికి 390 కోట్ల రూపాయలతో టెండర్లు త్వరలోనే పిలుస్తామని, అతి ముఖ్యమైన మార్కాపురం పట్టణం పొదిరి పట్టణాలకు త్రాగునీరు అందించడానికి 200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువబోతున్నామన్నారు. గ్రామాల్లో వచ్చే 4 సంవత్సరాలు ప్రతి రోడ్డును సీసీ రోడ్లు వేస్తారని, పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. అనంతరం ఎన్డీఏ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్, బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణరావు, అన్ని మండలాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ వైసీపీ నాయకులు నమ్ముకొని మన ప్రాంతానికి గుండు కొట్టించారు. మన ప్రాంతాన్ని ఎందుకు పనికిరాని ప్రాంతంగా చేసి పెట్టారు. కొద్దికన్నా ఆ నాయకుని నమ్ముకొని పోతే ఏమి మిగలవు, ఏమి ఉండవు. అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అన్యాయం చేశాడని వాళ్ళు ఆలోచన చేయటం లేదు. ఎంతకాడికి మా పార్టీ, మా కులము, మా పిచ్చి అని చెప్పి వాళ్ళ పిచ్చి వాళ్ళకే ముదిరేటట్టు వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నిన్న వచ్చాడు నాయకుడు, వాళ్ళ నాయకుడు. మరి మొన్న జిల్లా కావాలని మనం అందరం ఘోషిస్తా ఉంటే ఎందుకు వచ్చి జిల్లా ప్రకటించలేదు నేను అడుగుతా ఉన్నా. జిల్లా ఇస్తానని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఏమి మీ స్వార్థం అంటే మీ మామ బాబాయిలకి ఆ రోజు పత్రం ఎక్కడ పోతుందో, ఎక్కడ ఈ రెడ్ల సామ్రాజ్యం అంతా కూడా ఈ రెడ్ల ప్రాబల్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం జిల్లా చేస్తే వాళ్ళని కనీసం లెక్క కూడా వేసుకోరు, మమ్మల్ని లెక్కించే పరిస్థితి ఉండదని చెప్పి ఆ రోజు జిల్లా ఇవ్వకుండా మన అందరి నోట్లో మట్టి కొడితే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు జిల్లా చేస్తారని ఆ రోజు మాటిచ్చాడు. మళ్ళా మొన్న కూడా వచ్చి జిల్లా చేసి చూపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇది మన చిత్తశుద్ధి. ప్రజల పట్ల మనకున్నటువంటి అంగీత జ్ఞానం, ప్రజల మనసుల్లో ఏముంది, ప్రజలకు ఏం కావాలి అని కనుక్కొని చేయగలిగిన వాడే నాయకుడు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏమి దొరుకుతుందా, ఏమి దోచుకుందామా, ఏం తిందామా అని ఆలోచన చేసేవాడు నాయకుడు అవుతాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జనసేన, బీజేపీ సోదరులారా, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏడాది పూర్తి చేసుకున్నాం, విజయ దుందుబి మోగించాం. ఏడాది పూర్తి చేసుకుని ఏ ఒక్క కుటుంబం కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన అందించేదానికి మార్గాలు సుగమం చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. గతంలో మీరు చూశారు, 5 సంవత్సరాల పాలనలో అనుక్షణం భయం, అనుక్షణం దోపిడీ, దుర్మార్గం. ఎప్పుడు ఎవరి పొలాలు, ఎవరి ఆస్తులు, ఎవరి ఇల్లు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా దోచుకుంటారో చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఎంతో మంచి నిద్రపోయేటువంటి పరిస్థితిని ఈరోజు మనం తీసుకొని వచ్చాం. ఈ పరిస్థితి వల్ల ప్రజలు 100% సంతోషంగా ఉన్నారు అనే దానికి ఇంకా ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు నాయకుడు అమ్మడి ఈరోజు వెళ్ళిపోతారు. మహిళలంటే విలువ లేదు, మహిళలంటే ప్రేమ లేదు. ఆ మహిళలను పట్టుకుని వేసేలంటారు, లంచాలంటారు, ఎన్నో రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడతారు.
అటువంటి పార్టీని ఈరోజు కొమ్ము కాస్తేటువంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏమనాలి? మనల్ని వేసలేనప్పుడు, మన కుటుంబాలని, మన రైతుల కుటుంబాలని వేసలేనప్పుడు వాళ్ళు కూడా వేసలే అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి, మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మేము ఏదైతే మీరు అదే అవుతారు, మీరు ఏదైతే మేము అదే అవుతాం. అంతేగాని మేము ఒక రకంగా మీరు ఒక రకంగా ఎందుకు అవుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోయేదానికి మనకున్నటువంటి ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు. జిల్లా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మాట ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టునేమో పూర్తి కాకుండానే పూర్తి చేసినానని ఓపెనింగ్ చేసిన పోయిన వాడికి మాత్రం వీళ్ళు జేజేలు పలుకుతారు. వీళ్ళ మనుషులు అనాలా, పశువులు అనాలా, గొడ్లు అనాలా, ఏమనాలో మీరే చెప్పండి. మనల్ని మోసం చేసి మన చెవులో పూలు పెట్టిపోతే అటువంటి వాడిని మా పార్టీ వాడు, మా నాయకుడు అని వీళ్ళు భుజాలు ఎగరేసుకొని తిరుగుతూ మన చెవులలో పూలు పెడతా ఉంటే మనం వాళ్ళు చెప్పినట్టు డబ్బా కొడతామా? వాళ్ళు చెప్పినట్టు మనము తందాలు ఆడతామా? మనకు అభివృద్ధి అవసరం లేదా? మన ప్రాంతానికి మంచి అవసరం లేదా? ఏం చేశారు మంచి? ఒక్క పని మేము చేశాము ఈ మార్కాపురికి అని చెప్పండి. నేను చేశానని చెప్పుకుంటా. నా 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను సాధించినవి ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నులు నేను సాధించా.